అమ్మా మరి మామూలుగా అయితే ఆహార నియమాలంటూ కూడా కొన్ని ఉంటాయి. అవును మరి ఏ ఆహారం తీసుకోవాలి ఏంటి అనేది. అవును సో అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలో మనం చెప్పుకున్నాం దాకా. అవును కానీ ఆహార నియమాలు మనం ఏం పాటించాలి అనేది కూడా చాలా మంది సందేహాలు ఉంటాయి. అవును సరే ఏ ఆహార నియమాలు పాటించాలి, ఇంకొకటి పీఠం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనేది కూడా ఒకటి సందిగ్ధం ఉంది. దాని మీద కూడా సమాధానం. తప్పకుండా. పీఠం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా? పీఠం అంటే ఏంటండి? ఇప్పుడు పీఠాలంటే ఇవి మావ పీఠాలు, ఈ పీఠాలు వేరు, మీరు ఇంట్లో పెట్టుకునే పీఠం. పీఠం అంటే ఒక పీట ఏర్పరిచి చక్కగా దాన్ని ఆవుపేడతో అలికి ముగ్గు వేసి దాని మీద పీట ఏర్పరిచి బియ్యం పోసి ఒక చెంబుతో నీళ్లు పంచపల్లవాలు కలసము, ఇది తెలుస్తుంది. అదే పీఠం అంటే. ఇదే చెప్తున్నాను, మీకు అలవాటు ఉంటే అలా పెట్టుకోండి. నేను ఒక ఫోటో పెట్టుకుని చేసుకోండి చాలు. లేదు ఇది పసుపు గౌరమ్మని చేసుకుని పెట్టుకుని చక్కగా ఈ 10 రోజులు పూజ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ 10వ రోజు ఏం చేసుకోవాలో మళ్ళీ చెప్తాను నేను. ఇక ఆహార నియమాలు ఏమున్నాయి? ఆహార నియమాలు ప్రత్యేకంగా సాత్వికమైన భోజనం చేయాలి. అంటే అల్లము కానీ వెల్లుల్లి కానీ మసాలాలు, ఈ మనకు తెలిసి ఈ బిర్యానీలు ఇవన్నీ కూడా ఏవి నిషిద్ధం. సాత్వికమైన భోజనం అంటే చాలా సాత్వికంగానే ఉండాలి. ఎందుకంటే శరన్నవరాత్రులు ఉపవాసము అంటారు. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదండి. ఇక్కడ ఉపవాసము, వాసము అంటే నివసించడము, ఉప అంటే దగ్గరగా నివసించడానికి అనువైనటువంటి వాతావరణాన్ని ఎక్కడ క్రియేట్ చేయాలి? కడుపులో క్రియేట్ చేయాలి, ఇక్కడ క్రియేట్ చేయాలి. అంటే హెవీగా తినేసాం అనుకోండి, తేనుపులో నిద్ర వస్తే ఇంకేం సాధన చేస్తాను, నా తలకాయ ఏమీ చేయలేము. అప్పుడు రకరకాల ఆలోచనలు, రజోభూయిష్టమైన ఆలోచనలే వస్తాయి. వాడిని తిడదావా వీడిని కొడదావా అనే ఉంటుంది మనసంతా. అలాగా సాత్వికమైన ఆహారంలో మంచి ఆలోచనలు, నిద్ర తక్కువ ఉంటుంది, శరీరం తేలిగ్గా ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. ఏకభుక్తం మాత్రం ఖచ్చితంగా, ఏకభుక్తం భూసైనం బ్రహ్మచర్యం కంపల్సరీ. చెప్పానుగా సాత్వికమైన ఆహారం, వెల్లుల్లిపాయ ఉండకూడదు, ఉల్లిపాయ ఉండకూడదు, మసాలాలు, అలాగే బయట తినకుండా ఉంటే చాలా శ్రేష్టం, చాలా శ్రేష్టం. మరి మేము మా అమ్మగారి దగ్గర లేవండి, ఎక్కడో హాస్టల్లో ఉంటున్నాం, కానీ నవరాత్రులు చేసుకుంటున్నాము, ఏం చెయ్యాలి? ఇలాంటి వాళ్ళు కూడా కదా, ఏదైనా అవకాశం ఉంటే ఇంట్లో చేసుకోండి మీ అంతటి మీరు. లేదు ఇప్పుడు నిజంగానే వర్కింగ్ ఉమెన్స్ చాలా మంది ఉంటారు మేడం, వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది కొన్ని హాస్టల్లో. అవును, మరి ఇది కూడా వాళ్ళకి, ఇలాంటి వాళ్ళు కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకండి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒక ఆవిడ నర్స్, ఆవిడ హాస్పిటల్లో ఎంత వర్క్ ఉంటుందంటే ఆవిడకి, దీక్ష తీసుకున్న ఆవిడ లాస్ట్ ఇయర్ మా దగ్గర రాత్రి 11:30, 12ంటికి వచ్చి అప్పుడు పూజ చేసుకునేది. అంటే ఆవిడ డెడికేషన్, అది చేసుకోవాలి అనే ఇది. పైగా ఆవిడ ఉన్న వ్యవస్థకి అందరినీ ముట్టుకోవాలి. ఖచ్చితంగా 11ంటికి తలస్నానం ఆచరించి చేసుకునేది. చూడండి, అది చెయ్యాలి అనే తపన, నిబద్ధత, ఇవి చాలా ముఖ్యం. లేదు మగపిల్లలు చేసుకుంటున్నారు, అవకాశం లేదు, మేము వండుకోలేము, ఏం చేస్తారు? అప్పుడు 2 ఇడ్లీ తినండి. చట్నీల్లో వెల్లుల్లిపాయలు వేస్తున్నారు కాబట్టి ఇడ్లీ, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేని చట్నీ, ఇది అక్కడ చూస్ చేసుకుని అట్లా తినండి. ఒక పండు తినండి, లేదా అన్నిటికీ పెరుగన్నం తినేయండి, గొడవ లేదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఆ తినే ముందు మాత్రం శ్రీమాత్రే నమః, అమ్మ నాకు వండుకునే వెసులుబాటు లేదు, నేను ఇంట్లో నీకు నివేదన చేయలేను, ఒక్క నమస్కారం తినే ముందు, ఈ ఆహారం నీకు నివేదించి నేను తీసుకుంటున్నాను, శ్రీమాత్రే నమః, ఒక్క నమస్కారం చేసుకుని పూజించండి. అందులో ఎటువంటి దోషాలు లేకుండా ప్రసాదం అవుతుంది. నేను ఇలాంటి చిన్న చిన్న చాలా ఉన్నాయండి. అంతే తప్ప కడుపు మార్చేసుకుని కింద పడిపోయి ఇక 9 రోజులు అయిపోయేసాక, మొన్న నేను చూసానయ్యా, ఈ ఉపవాసాలు చేసి ఏదో నిష్టగా చేసి పూజ చేసుకుని గంటగా అమ్మాయి ప్రాణం వదిలేస్తుంది. అలాంటి వెర్రి పోకడలకు పోకండి. ఇది శరీరం పూజలు చాలా ప్రమాదం. ఇప్పుడు చాలా ప్రమాదంగా చేస్తున్నారు. 2 రోజులు 3 రోజులు ఉపవాసం. ఉపవాసానికి అర్థం తెలిస్తే, ఉపవాసానికి అర్థం కడుపు మార్చుకోవడం కాదు. ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. దేహం ఉంటేనే, నీ దేహమే నీకు ఆలయం, శరీరం ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలవు, లేకపోతే ఏం చేస్తావు? నీరసం వచ్చి పడుకోవాలి. అందుకని దేహం పడిపోయేంత ఉపవాసాలు ఎప్పుడూ చేయకూడదు. పూజ కూడా చక్కగా పొద్దున్నే గ్లాస్ పాలు తాగండి, అరటిపండు తినండి, రాగి జావ తాగండి, మరి మంత్రాలు చదవాలిగా. ఇవన్నీ తింటే కూడా మంచి ఎనర్జీ ఫుడ్ అది కదా. అందుకని ఇలాంటివి చక్కగా పాటిస్తూ
శాంతంగా సాత్వికంగా పూజ చేసుకుంటూ అసత్య దోషాలు లేకుండా పూజ చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కండి. మళ్ళీ మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. Bye.